కోట్ల భూదందా. దుండిగల్ గౌడవల్లిల మధ్య RRR వెంబడి 102 ఎకరాల్లో CCLA రిజిస్ట్రేషన్కు అనుమతించిన సీలింగ్ భూమి అట. ఎంత ఘోరం ఇది! సీలింగ్ భూమి అంటే ఆనాడు పెద్ద ఎత్తున జనం దగ్గర, అంటే ఎవరైతే పెద్ద పెద్దోళ్ళ దగ్గర, దొరల దగ్గర ఉన్న భూమి ఇంత మాత్రమే ఉండాలని సీలింగ్ తీసుకొచ్చింది ఆనాడు ప్రభుత్వం. సో ఆ సీలింగ్ ప్రకారంగా ఉండాల్సిన భూమి వాళ్ళ దగ్గర ఉంచి మిగతాదంతా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. అట్లాంటి సీలింగ్ భూమిలో, మార్కింగ్ చేసిన భూమిలో దాదాపు 102 ఎకరాలు మొత్తం పట్టా అయిపోయినాయట. దుండిగల్ గౌడవల్లి మధ్య RRR వెంబడి 102 ఎకరాల్లో CCLA రిజిస్ట్రేషన్కు అనుమతించిన సీలింగ్ భూమి అట. ఈ దొంగ నవీన్ మిట్టలే ఉంటాడు దీని వెనకాల మొత్తం. ఇట్లాంటివన్నీ వాడే చేస్తాడు. మొత్తం బ్లూ షీట్లు వేసిరట. 2000 కోట్ల భూదందా. సీలింగ్ భూమిలో BRS ఎమ్మెల్యే భారీ కుంభకోణం. ORR పొడవునా 100 ఎకరాలు సొంతం. దుండిగల్ గౌడవల్లి మధ్య విల్లాలకు రంగం సిద్ధం. 40 ఎకరాల ప్రభుత్వ భూమి, 60 ఎకరాలు సీలింగ్. గత ప్రభుత్వంలో మొదలైంది, ఈ సర్కార్లో సహకారం కనిపిస్తున్నది. 22A నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అనుమతి. సుమోటోగా అనుకూల నిర్ణయం తీసుకున్న CCLA. ఫెమాను ఉల్లంఘించిన ఖాతరు చేయని రెవెన్యూ. 2 వారాల్లో 4 వారాల్లో రిజిస్ట్రేషన్లు. ఎమ్మెల్యే కుమారుడి కంపెనీ కోసం చట్టాలు మొత్తం గాలికి వదిలేసిండు. ఎవరో రాయొచ్చు కదా, ఆ ఎమ్మెల్యే ఎవరు? నిన్నైతే మాధవరం కృష్ణారావు గురించి రాసిండు. ఇప్పుడు ఇది కూడా ఆయనదేనా? ఆయన కొడుకుది కూడా ప్రణవ ఏదో కంపెనీ ఉండే, అందులో ఆయన డైరెక్టర్. నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు లేదు నా కంపెనీ నుంచి మా కొడుకుని బయటకు తీసేయించినానైతే నా ఇంటర్వ్యూలో చెప్పిండు. మరి ఉన్నాడా లేడా? అదేనా కాదా ఇది? మరి ఎవరో ఎమ్మెల్యే. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా కొన్ని ఫైళ్లు మాత్రం ఆగవు. గత ప్రభుత్వంలో జరిగిన అడ్డగోలు వ్యవహారాలకు, నయా జమానాలకు కూడా స్పీడ్ బ్రేకర్లు ఉండవు. ఎట్లుంటాయి? ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యవహారం. ఇది గత ప్రభుత్వంలో 2000 కోట్ల భూదందా జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలా? తక్షణమే దాన్ని 22A కింద పెట్టి ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేయాలి. ఏం చేస్తున్నాడు? కొత్తగా ఎన్ఓసీలు జారీ చేస్తున్నాడు. ఇది ఒకటే కాదు, మేము బయట పెట్టినాం. ఎక్కడ? వంశీరామ్ బిల్డర్స్, సర్వే నెంబర్ 27 ఖాజాగూడ. గత ప్రభుత్వంలో అనుమతి వచ్చింది, ఈ ప్రభుత్వంలో సహకారంతో మంచిగా దర్జాగా గడుతున్నాడు. వర్టెక్స్ వర్మ ఆడ 340 ఎకరాల శంషాబాద్ దగ్గర, తుక్కుగూడ దగ్గర ఈ ప్రభుత్వం సహకారం అందిస్తున్నది. ఇంకా బయట మాట్లాడుకుంటున్నారు అసలు రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే అందులో ఇన్వాల్వ్ అయ్యారని. ఇవి అన్నిట్లలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, డౌట్ ఏం లేదు అందులో. మరి ఎట్లా ఇప్పుడు మరి మార్పు అంటే ఇదేనా? తిన్నది కక్కిస్తామన్న మీరు వాడు కక్కితే నాకుతున్నారు ఏంది? తిన్నది కక్కిస్తామన్నారు, కక్కిస్తున్నారు, కానీ కక్కిన దాన్ని దోషులు పట్టుకొని వీళ్ళు నాకుతున్నారు. ఇంత భయంకరమైన పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. మరి రేవంత్ రెడ్డి అవినీతి మీద, దాని మీద, దీని మీద పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తున్నాడు కదా. మరి ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ? ఈ సేమ్ వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ రంజిత్ రెడ్డిది, చేవెళ్ళ మాజీ ఎంపీ. గత ప్రభుత్వ హయాంలో అనుమతి వచ్చింది, ఈ ప్రభుత్వ సహకారంతో కడుతున్నాడు. మొన్న ఎంపీ ఎలక్షన్ల ముందు 450 కోట్ల డీల్ చేసిన రేవంత్ రెడ్డి ఆయన దగ్గర కూర్చొని. మరి తెలంగాణ రక్షణగా మీరు ఎక్కడ నిలబడుతున్నారు? కేసీఆర్ లెక్కనే మీరు, కేటీఆర్ లెక్కనే మీరు, అన్నదమ్ములు మీరంతా. కేసీఆర్ చిన్న ఆయన, కేటీఆర్ రేవంత్ రెడ్డికి అన్నో తమ్ముడు, అంతే కదా. మరిగా తొండలు వదులుతా, జైళ్ళల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, ఇవన్నీ గాలికి పోయినాయి. మీరంతా ఒకే ఫ్యామిలీ. ఇందులో బీజేపీ వాళ్ళది వాళ్ళ వాటా వాళ్ళకి పోతుంది. ఈ కంపెనీకి గత ప్రభుత్వం ఏకంగా 2000 కోట్ల విలువైన భూ వ్యవహారాన్ని దాదాపు సెటిల్ చేసింది. ఎంత వేగంగా అంటే 2023 మార్చిలో ఫైలు కదిపితే నవంబర్ నాటికి కొలిక్కొచ్చిందట. ఇంతలో ప్రభుత్వం మారిందట. అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇందులో భారీ కుంభకోణం దాగి ఉందని గ్రహించి ఆ వివాదాస్పద భూములకు రిజిస్ట్రేషన్ చేయరాదు అని ఆదేశించిందట. కానీ భారీగా నగదు చేతులు మారడంతో కొంతకాలంలోనే ఆ ఫైలు మళ్ళీ కదిలింది. నేను ఇంతకుముందు చెప్పిన కదా, తిన్నది కక్కిచ్చిర్రు, ఇది గవర్నమెంట్ భూమి అని తేల్చిన తర్వాత ఏం చేసిర్రు? కక్కింది నాకేం చేసిర్రు? కొంతకాలంలోనే మళ్ళీ ఫైలు ముందుకు కదిలిచ్చిర్రు. సింపుల్. ప్రతి దాంట్లో రేవంత్ రెడ్డి చేస్తున్నది ఇదే. రేవంత్ రెడ్డి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఇంటి దగ్గరికి పోండి, మొత్తం
ఫార్చునర్ కార్లు వ్యవహారము, రెడ్ కార్పెట్లు, వందలాది మంది అక్కడ ల్యాండ్లు, సెటిల్మెంట్లు, వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇది 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 దీంట్లో ఏమైనా రాంగ్ ఉందా? గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు. భారీగా నగదు చేతులు మారడంతో కొంతకాలంలోనే ఆ ఫైలు మళ్ళీ కదిలింది. అది కూడా సుమోటోగా, అంటే ఒక ఉన్నతాధికారి స్వయంగా ఆ కేసు తీసుకున్నాడట. దీంతో రెవెన్యూ శాఖ నుంచి జిల్లా కలెక్టర్కు, అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ల శాఖకు ఆగమేఘాల మీద ఉత్తర్వులు వెళ్ళిపోయినాయి. గతంలో రిజిస్ట్రేషన్లు చేయొద్దని చెప్పిన భూమినే రిజిస్ట్రేషన్ చేసేయండి అంటూ ఆదేశాలు జారీ అయినాయి. ఇందులో అనేక లొసుగులున్న ఉన్నతాధికారుల ఆదేశం మేరకు 2.5 నెలల క్రితం రిజిస్ట్రేషన్లు మొత్తం జరిగిపోయినాయట. ఎప్పుడు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత. హైదరాబాద్ వ్యాప్తంగా విల్లాలు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు కడుతున్న ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు దుండిగల్, గౌడవల్లి మధ్య ఓఆర్ఆర్ పొడవున విల్లాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్. ఎప్పుడో 1975 నాటి ల్యాండ్ సీలింగ్ కేసును గత ప్రభుత్వం తలెత్తుకోవడమే అనుమానాస్పదంగా ఉంటే దాన్ని ఈ ప్రభుత్వంలో కూడా పరుగులు పెట్టిస్తూ సెటిల్ చేయడం చర్చనీయాంశమైంది. ఇందులో విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం ఫెమాను ఉల్లంఘించి మరి ఆ భూమిని విదేశీయులకు రిజిస్ట్రేషన్ చేసిరట. తర్వాత హైదరాబాద్లోని ఒక కీలక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు డైరెక్టర్గా ఉన్న కంపెనీకి ప్రస్తుతం కంపెనీ డైరెక్టర్గా ఆయన లేడట, డెవలప్మెంట్కి ఇచ్చిరట. ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సీలింగ్ చిక్కుల్లో ఉన్నప్పుడు ఆ భూమికి విలువ వేరు, ఆ చిక్కులు వీడిన తర్వాత ఎకరం కనీసం 20 కోట్లుండే ఈ భూమి విలువ మొత్తం 2,000 కోట్ల పైన ఉంటుందని అంచనా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 322 నుంచి 426 వరకు ఉన్న సుమారు 184 ఎకరాల భూములు వ్యవహారంలో ఫైళ్లు ఆగమేఘాల మీద పరుగులు తీసినాయి. బీఆర్ఎస్ హయాంలో చివరి ఏడాది 2023 మార్చి 1వ తేదీన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మేడ్చల్ కలెక్టర్కు ఒక మెమో ఇచ్చారు. సీలింగ్ చట్టం కింద మూతబడ్డ కేసు సెక్షన్ 9 ప్రకారం తిరిగి తెరవాలని కోరారు. ఫైల్ ఓపెన్ చేయించిన కలెక్టర్ 25 రోజుల్లోనే ఆర్డీఓ ద్వారా ఆర్డర్స్ ఇచ్చిరట. ఈలోగా ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. 22A ఉన్న సదరు భూములను డీనోటిఫై చేసి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. దాంతో ఆ భూముల్లోని 184 ఎకరాలను థామస్ మార్క్ సెక్వేరా, లిన్నెత్ సెక్వేరా, వీళ్ళిద్దరూ అమెరికా పౌరులట, మరికొందరి పేరిట రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ చేసిరట. ఆ తర్వాత 15 రోజుల్లోనే ఎమ్మెల్యే కొడుకు సంస్థ ఆ వ్యక్తులతో ఒప్పందం చేసుకుని వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా అవసరాలకు వాడడానికి నాలా కన్వర్షన్ చేసి పడేసిరట. ఏం దారుణం ఇది, ఏం దారుణం, ఎంత ఘోరం ఇది. ఏం జరుగుతున్నది రేవంత్ రెడ్డి నీ గవర్నమెంట్ హయాంలో? ఇక చూడండి, భూ సమస్యల మీద CCLA కార్యాలయం మెట్లెక్కే ప్రజలను అధికారులు నెలల తరబడి తిప్పుకుంటారు. కానీ ఎమ్మెల్యే కొడుకు సంస్థ ప్రయోజనాలు కాపాడేందుకు మాత్రం ఏకంగా సుమోటోగా కేసు స్వీకరించడం, రియల్టర్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం వెనుక రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫెమా చట్టం కింద ఉల్లంఘన జరిగిందని తెలిసినా 2025 మార్చి 29న ఇచ్చిన సుమోటో ఉత్తర్వుల్లో లిన్నెత్ సెక్వేరా, థామస్ మార్క్ మరికొందరి పేర్లు ప్రస్తావిస్తూ తీర్పిచ్చారు. దీనిపై ప్రభుత్వం విచారణ చేపడితే ఈ భూతందాకు సహకరించిన అధికారులతో పాటు లబ్ధి పొందిన రియల్ ఎస్టేట్ సంస్థ, దాని వెనుక ఉన్న వారి బండారం అంతా బయటపడే అవకాశం ఉంది. రంగనాథ్ బోర్డు ఐడికి ప్రైవేట్ ల్యాండ్ కాదు సార్, ఇది గవర్నమెంట్ ల్యాండ్. సీలింగ్ భూమి అంటే గవర్నమెంట్దే. హాట్ వాటర్ ఇవా. ఇంత ఓపెన్ దందా నడుస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో. ఇక ట్యాపింగ్ కేసు, ఈ కేసు, ఆ కేసు అన్ని ఉతాయి, అవంతా బోగస్. వీళ్ళంతా అన్నదమ్ములు అయిపోయారు ఎప్పుడో. ఇప్పుడు ఈ పేపర్ కూడా దీన్ని ఫాలో అప్ ఉంటుందంటారా? ఉండదు. ఈయన వెస్టర్న్ కన్స్ట్రక్షన్ మీద ఒక స్టోరీ రాసింది ఆంధ్రజ్యోతి అని, మళ్ళీ తెల్లారి నుంచి దాన్ని ఏమైందో ఏమో నాకు తెలిసి సాయంత్రానికి అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా సాయంత్రానికి అయిపోతుంది. దీని ఫాలో అప్ ఉండదు. ఇక ప్రజలు ఆలోచించుకోవాలి ఎటువైపు పోతున్నది రాష్ట్రం అని. దీని వెనకాల 100% నవీన్ మిట్టల్ ఉంటాడు. టోటల్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటాడు 100%. అసలు ఎంత ఘోరం అండి ఇది. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో, కబ్జాదారులపై కేసులు పెట్టండి,
ఐడిపిఎల్ కేటాయించిన భూముల్ని 22A చేర్చండి, అక్కడ నిర్మాణాలకు అనుమతించిన వారిపైన చర్యలు తీసుకోండి. సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని మేడ్చల్ కలెక్టర్కు సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఆదేశం అట. దీని మీద కూడా ఈ ఆదేశం